ఫ్రెండ్స్, ఇలాంటి సింగిల్ వాట్సాప్ స్టేటస్ని మీరు కూడా క్రియేట్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు. అది ఎలానో నేను ఈ వీడియోలో చెప్తాను. దీనికోసం మీరు కైన్మాస్టర్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 9:16 రేషియోని సెలెక్ట్ చేసి మీ ఫోటోని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ జూమ్ అండ్ ప్యాన్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లోకి వెళ్ళి ఈక్వల్ టు పైన క్లిక్ చేయండి. ఈక్వల్ టు పైన క్లిక్ చేసి మీ ఫోటోని సరిగ్గా అయితే జూమ్ చేసి పెట్టుకోండి. పైన కింద అంటే పైన కింద బ్లాక్ అయితే కనపడకూడదు. చూడండి, నేను పైన కింద బ్లాక్ కనపడకుండా ఎలాగైతే జూమ్ చేశానో అలా జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటోని 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అయితే చేయండి. ఇది మీరు చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేయొచ్చు. ఇలా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అయితే చేయండి. ఇలా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లోకి మీడియా టెంప్లెట్ లింక్ ఇచ్చా. ఆ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా కిందకి స్వైప్ చేస్తే అక్కడ మీకు బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు వీడియో ఇలా మారిపోతుంది. మీ వీడియో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సింపుల్గా పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఒకసారి మొత్తం అంతా ప్లే చేసి చూసుకోండి. మీరు ఈ వీడియోకి సాంగ్ కూడా పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే టెంప్లెట్లో నేను ఆల్రెడీ సాంగ్ ఇచ్చాను. ఒకవేళ ఆ సాంగ్ కానీ మీకు నచ్చకపోతే సింపుల్గా టెంప్లెట్ పైన క్లిక్ చేసి అక్కడ మైక్ పైన క్లిక్ చేసి సాంగ్ని అయితే మ్యూట్ చేసేసి మీకు నచ్చిన సాంగ్ అయితే ఆడియోలోకి వెళ్ళి యాడ్ అయితే చేసుకోండి. నేనే టెంప్లెట్కు కూడా సాంగ్ ఇచ్చేసా. సాంగ్ కూడా యాడ్ అయితే చేసే పని లేదు మీకు. సింపుల్గా ఇక్కడ మీరు ఇంకేం చేయాల్సిన పని లేదు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏమన్నా మీ నేమ్ అయితే పెట్టాలనుకుంటే లేయర్లోకి వెళ్ళి టెస్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అయితే ట్యాప్ చేసి మీరైతే పెట్టుకోండి. చూడండి, నేను పెట్టడం కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నా నేమ్ టైప్ చేసి ఓకే నొక్కి మీకు నచ్చిన ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నాకు నచ్చిన ఫండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సింపుల్గా దాన్ని కొంచెం ఇలా పైకి అయితే డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేస్తున్నా కదా, అలాగే పెట్టండి. నేను కొంచెం పేరు అయితే పెద్దగా పెట్టుకోలేదు, ఎందుకంటే ఫోటో అనేది కాదు కాబట్టి. సో ఇంకా అయిపోయింది. సింపుల్గా మీరు ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకసారి ప్లే చేసి చూసి పైన మీకు ఎక్స్పోర్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ పైన ఆ ఎక్స్పోర్ట్ సింబల్ పైన ట్యాప్ చేసి మీరు సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసుకోండి. క్వాలిటీ అయితే 720p అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీకు వాట్సాప్లో అదే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ యువర్ సాత్విక్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.